మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడా దొరకవు, మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు. ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు, వేరే మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అది గోకర్ణ యాత్ర కావచ్చు, రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు, వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు, తాయెత్తు కావచ్చు, నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు, నాతో కార్స్ కావచ్చు, మరే ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి, సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి, సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి, దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ 8143666818. ఈ నెంబర్కి తప్పించి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడను, డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు. ఏదైనా వాళ్ళు వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు, నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు. దయచేసి గమనించండి. ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి. వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి. మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను, నిస్సంకోచంగా చెప్తున్నాను. ఈ మాటను గమనించండి. చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే రకాలు చాలామంది ఉంటారు. దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి. ఈ నెంబర్కు మాత్రమే ఫోన్ చేయండి. ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి. దయచేసి గమనించండి. పదే ఫోన్లు చేయకండి. ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి. తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జనరల్గా ప్రతి ఒక్కరికి కోరికలు అనేది సహజం, మనుషులం కాబట్టి రకరకాల కోరికలు ఉంటాయి. అయితే కొంతమందికి ఖచ్చితంగా ఈ కోరిక నెరవేరాలి అని తప్పకుండా గట్టిగా అనుకుంటూ ఉంటారు. అది పెళ్ళిళ్ళు అవనివ్వండి, సంతానం కానివ్వండి, మంచి ఉద్యోగం కానివ్వండి, లేదంటే మంచి బిజినెస్లో సెటిల్ కావాలి అనివ్వండి, లేదంటే మంచి మ్యారేజ్ లైఫ్ కానివ్వండి, ఏదో ఒక కోరిక ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ కోరికలు నెరవేరాలంటేనే చాలా కష్టం ఈ రోజుల్లో. అసలు ఏ కోరికలు తొందరగా నెరవేరట్లేదు, సక్సెస్కి దూరంగానే ఉంటుంది. అయితే ప్రతి ఇంట్లో శుభకార్యాలు జరగాలి, వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి, పెళ్ళిళ్ళు కావాలి, సంతానం ఉండాలి, ఖచ్చితంగా జాబ్స్ ఉండాలి, ఉద్యోగం ఉండాలి, ఇవన్నీ ఖచ్చితంగా జరగాలి అంటే ఎలాంటి పరిహారాలు ఉంటాయి? నిజంగా చెప్పాలంటే నాన్న, జీవితంలో సంతానం, వివాహం, దాంపత్య సుఖ జీవితం, పుట్టిన పిల్లల మాట వినటం, ఆరోగ్యవంతంగా ఉండటం, వాళ్ళు మంచిగా ప్రవర్తన కలిగి ఉండటం, దుర్వ్యసనాలకు బారిన పడకుండా ఉండటం, ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రావటం, మనం తీసుకున్న అప్పులు తీర్చగలగటం, ఇప్పించిన అప్పులు మనమే కట్టుకోకుండా తీసుకున్న వాడే కట్టగలగటం, అలా జరగట్లేదు ఇప్పుడు. అసలు ఎవరికైనా ఇప్పిస్తే తప్పనిసరిగా ఇప్పించిన వాళ్ళే కట్టాల్సి వస్తుంది. అలాగే ఇచ్చిన వాళ్ళకు కూడా వెనక్కి రావడం అనేది అసాధ్యమైనటువంటి పనిగా మారిపోయింది. దీంతోపాటు అనుకున్న బిజినెస్ ఏదైతే ఉందో స్టార్ట్ చేస్తారు, మళ్ళీ మిడిల్లో డ్రాప్ అయిపోతుంటారు, మళ్ళీ వెనక్కి వస్తుంటారు, మళ్ళీ కొత్తది స్టార్ట్ చేయడం, మళ్ళీ వెనక్కి రావడం. దీంతో పాటుగా వ్యాపారంలో పక్క వాళ్ళ ఎదుగుదల ఉంటుంది, వీళ్ళకి మాత్రం ఎదుగుదల ఉంటుంది. దీంతో పాటు వృత్తి వ్యవహారాలు ఏదైనా పనిచేస్తూ ఉంటాం. వృత్తిలో ఉంటే ఎలా ఉంటుంది, పక్కవాడు డెవలప్ అవుతూ ఉంటాడు, వీళ్ళు మాత్రం అక్కడే ఉండిపోతూ ఉంటారు. ఉద్యోగాల్లో కూడా నాన్న స్థిరత్వం ఉండలేదు. ఒక సంవత్సరం చేయటం కాగానే మళ్ళీ ఇంకో చోటకి మారిపోవడం, మళ్ళీ సంవత్సరానికి, కొంతమంది సంవత్సరం కూడా కాదు నెలల్లో మారిపోయేటువంటి వ్యక్తులను కూడా చాలామందిని చూస్తున్నారు. అది దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఇంట్లో గొడవలు జరగడం ప్రారంభమవుతుంది. భార్యాభర్తల మధ్యలో వీడు స్థిరత్వంగా ఉండడం లేదు, అసలు వీడితో సంసారం చేయాలా లేదా, పిల్లలు పుడితే వీడు ఎట్లా ఉంటాడో అనేటువంటి భయంతో ముందుగానే వెళ్ళిపోవడం. బ్యాడ్ థింకింగ్ రావడానికి ఇప్పుడు పెద్దగా టైం లేదు. ఇది ఇక్కడ పూర్వకాలంలో ఒక 10 సంవత్సరాలు చూసిన తర్వాత ఒక మనిషిని అంచనా వేసేవాళ్ళేమో, ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఉన్నటువంటి స్పాటింగ్ న్యూస్ ఎట్లా ఉందంటే చూసిన వెంటనే వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోతుంది పరిస్థితి. అలాంటి పరిస్థితిలోకి అంటే ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఇంటెలిజెంట్గా మారిపోతున్నారు, బాగా స్మార్ట్ అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చేసుకునే వివాహం కూడా ఎక్కడ బంధం గట్టిగా దృఢంగా ఉంటుందన్న గ్యారంటీ లేదు. వీటన్నిటికీ ఇలాంటి కారణాలు అంటే మన జీవితంలో ఉండేటువంటి ఏ సమస్యకైనా కారణాలు మన జాతకంలో ఉండేటువంటి నవగ్రహాలు. ఈ నవగ్రహాల్లో కూడాను ముఖ్యంగా కొన్ని గ్రహాలు ఉంటాయి నాన్న.
శుక్ర, కుజ, రాహు, కేతు, శని, రవి, వీటితో పాటు గురు. మిగిలిన 2 గ్రహాలే కదా, మిగిలిన ఈ 7 గ్రహాలు చెప్తున్నారు మీరు, 6 గ్రహాలు, మిగిలిన 3 గ్రహాలే కదా అంటే ఈ 6 గ్రహాలు ఉండవలసినటువంటి స్థానాల్లో ఉంటే బాగానే ఉంటుంది. కానీ వీటిల్లో ఎక్కడైతే దారి తప్పి వేరే స్థానాల్లో, నీచ స్థానాల్లోనో శత్రుస్థానాల్లో ఉండడం జరుగుతుందో ఆటోమేటిక్గా అవి సూచిస్తూ ఉంటాయి. ఏంటి అంటే మనకి ముఖ్యంగా మన పూర్వీకులు చేసినటువంటి తప్పుల పరిస్థితి. వాళ్ళు ఆడవాళ్ళని హింసించి ఉండడం కానీ, లేదంటే ఒక భార్య ఉండగా రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కానీ, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం కానీ, ఇలా దీనివల్ల మొదటి భార్య ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళ బాధని కారణమవుతున్నారో ఆ ఇంట్లో కారణమైనటువంటి ఆ వ్యక్తి ఒక్కడికి మాత్రం తగలదు, ఆ వంశం మొత్తానికి కూడా ఈ బాధలు కలుగుతూనే ఉంటాయి. 14 తరాల పాటు వెంబడిస్తూనే ఉంటాయి. అంటే మన జాతకంలో మన పూర్వీకుల జాతకం కూడా కనిపిస్తుంది తప్పనిసరిగానన్న. ఎన్నో తరంలో ఇలాంటి పొరపాట్లు జరిగి ఉన్నాయి. ఎన్నో తరంలో కూడా వాళ్ళ నక్షత్రాన్ని బట్టి చెప్పొచ్చు నాన్న, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. నక్షత్రాన్ని తీసుకుంటే ఈ తరంలో జరిగింది, 8వ తరమా, 10వ తరమా, 5వ తరమా, 6వ తరమా అంటే ఒకటి చెప్తానన్న. ఇప్పుడు బెల్లం వేస్తాం పాకంలో, వేసినప్పుడు అది ఉండే కొద్దీ ముదురుతూ ఉంటుంది. అట్లానే నక్షత్రాన్ని బట్టి దాని ప్రభావం ఎంత మేరకు ఎన్ని తరాల నుంచి వీళ్ళ జాతకుల మీద ఉంటుంది అనేది క్లియర్గా చెప్పుకోవచ్చు. వీటిల్లో శుక్రకుజుల వల్ల వచ్చేటువంటి స్త్రీ శాపం, ఆడవాళ్ళ వాళ్ళ వచ్చేటువంటి శాపం, దాంతోపాటు పితృదోషం. మగవాళ్ళు ఎవరైతే సూసైడ్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, వాటర్ యాక్సిడెంట్స్ కానీ, లేదంటే క్యాన్సర్ వల్ల కానీ, కిడ్నీ ప్రాబ్లం వల్ల కానీ, లేదంటే హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోక్, ఇట్లాంటి కారణాల వల్ల ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు 60 సంవత్సరాల లోపల చనిపోయి ఉండడం. ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి కారణం చేత వీళ్ళకి ఆత్మఘోష అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు 120 సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి 60 సంవత్సరాల లోపల చనిపోతే, అర్ధాయుష్ కంటే ముందు చనిపోతే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ రకమైనటువంటి బాధ ఉంటుంది, ఆత్మఘోష ఉంటుంది. ఈ ఆత్మఘోష ఏమవుతుంది అంటే వీళ్ళకి స్వర్గనరక ప్రాప్తులు కలుగజేయవు. వీళ్ళు ఉండేది త్రిశంక స్వర్గంలో ఉంటారు. త్రిశంక స్వర్గంలో ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళు పెడుతున్నటువంటి తద్దినాలు చెందవు. అసలు ఇప్పుడు తద్దినాలు పెట్టడమే మానేశారు. ఇదొక పితృదోషం. పెట్టిన వాళ్ళవి కూడా వాళ్ళకి సంపూర్ణంగా చెందకపోవడం వల్ల వాళ్ళు ఆకలి దప్పిక ఎలా తీరుతుంది? వీళ్ళు పెట్టేటువంటి తద్దినం ఏదైతే ఉంటుందో తిలతర్పణం చెప్పి నువ్వుల నీళ్ళు వదులుతారు కదా, ఇవే వాళ్ళకి దాహం తీరేది. ఈ దాహం తీర్చకుండా వాళ్ళు దాహార్తితో అట్లానే ఉండడం వల్ల, ఆత్మఘోష వల్ల వంశాభివృద్ధి జరగదు. రాను రాను సంతానం కలగడం తగ్గిపోతుంటుంది. సంతానం కలిగిన మగపిల్లలు పుట్టడం తగ్గిపోతుంది. పుట్టిన మగపిల్లలు కూడా సవ్యంగా ఉండలేకపోవడం తగ్గిపోతుంది. అనారోగ్య పరిస్థితులు కావచ్చు. అలాగే ముఖ్యంగా చదువుకోవడం సరిగా చదువుకోలేకపోవడం, ఉద్యోగాలు సరిగా చేయలేకపోవటం, తల్లిదండ్రుల మాట వినకపోవటం, పెడచెవిన పెట్టడం, అప్పులు ఇవ్వటం, అనవసరం ఇదైపోవటం, నలుగురిలో బయట ఒక దీన్ని ఏమంటారంటే మన వీధి రౌడీ అంటాను చూడండి, ఆ వ్యవస్థలో తిరుగుతూ అట్లాగా పాడైపోవడం, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం, ఇవన్నీ కూడాను కేవలం పితృదోషాలు, స్త్రీ శాపాల వల్ల వస్తుంటాయి నాన్న. పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పడం, చేసుకున్నవి సరిగా ఉండకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నది. ఎక్కువ చేసుకోవట్లేదు, చేసుకున్నా మీరు అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రుల ప్రతి తల్లిదండ్రుల బాధ ఇదే. నిజం. పెళ్లి చెయ్యాలి అంటే భయం, చేసుకోకపోతే చెయ్యాలి, చేసుకోమంటున్నారు, అది ఎలా? వీటన్నిటికీ గల కారణాలు ఏంటి అంటే కేవలం పితృదోషం, స్త్రీ శాపం. చేయాల్సి వస్తుంది, పెళ్లి కాదు. భవిష్యత్తులో జరిగేది అదే, పెళ్ళిళ్ళు. ఈ కాలచక్రాన్ని మరలా తిరగరాసేటువంటి ఒక యోగం మీ చేతుల్లోనే ఉందని చెప్తాను. ఏదైతే పొరపాట్ల పెద్దల వల్ల జరిగినాయో, వాటి వల్ల మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఉన్నాయో, ఈ కష్టాలన్నీ కూడాను వెనక్కి నెట్టేసి మరలా మన జీవితాన్ని అభివృద్ధి పథంలో ముందుకు జరిపించేటువంటి యోగం సాక్షాత్తు మరలా మన తలరాతని మనం రాసుకునేటువంటి గీత మన చేతిలో ఉంటే తప్పనిసరిగా ఈ వీడియోలు చూస్తారు, మనం చెప్పేటువంటి పరిహారం చేసుకుంటారు. ప్రతి సంకల్పం నెరవేరుతుంది. అయితే ప్రతి సంకల్పం అంటేనే కోరికలు కదా. ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, నాన్న చేయించుకున్న వెంటనే వాళ్ళకి ఏదైనా అనుకున్న పనులు అవుతుంటాయి, కానీ కొంతమందికి లేట్ అవుతున్నాయంటే నిజంగా నేను చెప్తాను, నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాం, 8 నెలలు కనీసం పడుతుంది, కనీసం సంవత్సరం కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సంవత్సరం దాటిన తర్వాత మాత్రం వాళ్ళ జాతకం పూర్వ పరిస్థితుల్లో కష్టాల్లో మాత్రం ఉండరు. మీ తాతల ముత్తాతలు ఎన్ని ఎకరాలు, ఎన్ని స్థలాలు, ఎన్ని పొలాలు, ఎన్ని ఇళ్ళు, పునర్వైభవం ఏదైతే ఉందో అలాంటి యోగానికి వెళ్ళడానికి సంపూర్ణమైనటువంటి అధికారం కలిగజేసేటువంటి ఒకే ఒక విధానం గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి అనేటువంటి పూజ.
ఇది చాలామంది ఏమనుకుంటున్నారంటే కమర్షియల్గా ఏదో తీసుకెళ్తున్నారు చేసుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ ఇది కమర్షియల్ కాదండి. మీ కలికాలంలో మీ తలరాతలను మార్చేటువంటి ఏకైక యోగం, ఏకైక పూజ, ఏకైక విధానం తప్పితే రెండవది లేదు కాక లేదని చెప్తా గ్యారంటీగా. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు నన్ను. అలాంటి ఈ గోకర్ణంలోనే ఎందుకు చేయాలి అనేటువంటి విషయం చాలాసార్లు చెప్తూ ఉన్నాం మనం. మరలా పూర్తి వీడియో కూడా ఒక్కసారి మరలా మన వ్యూవర్స్ కోసం చేద్దాం. కొంచెం లెందీ వీడియో అయినా సరే తప్పకుండా ఇప్పుడు అనుకున్నా నేను జస్ట్ ఒకసారి మనం పూర్తి వీడియో మొత్తం వివరాలు సవిస్తరంగా మరలా తెలియజేస్తూ ఒకసారి వీడియో చేద్దాము. దాని మీరు అన్నట్టుగా మనం ఎన్నిసార్లు చేసినా ఎక్కడో చోట ఒక్కొక్క డౌట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అసలు ఇది ఎందుకు అనేది చెప్పాలన్న బాధ్యత కూడా మనకు ఉంది. చేద్దాం ఇప్పుడు మనం తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఒకటే మాట చెప్తున్నాను, రాండి. మీకు అక్కడ పూజ సాటిస్ఫాక్షన్ కాకపోతే వెంటనే నాతో చెప్పండి, నేను మరలా వెంటనే ఇంకో బ్రాహ్మణి కూర్చోబెట్టి చేయిస్తా. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. సందర్భం ఎప్పుడు రాదు, రానివ్వము. ఇప్పుడు అందులో మనం కూడా ఏం చేస్తున్నాము, వేరే ఛానల్స్ ఎవరికన్నా అవకాశం ఇస్తే కూడా అక్కడి నుంచి వచ్చే పూజలు మరలా ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతోనే కేవలం మన ద్వారా వచ్చేటువంటి మన నెంబర్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళని మాత్రమే ఒక 50 మందిని మాత్రమే నిర్ణయంగా తీసుకొని మరి వెళ్తున్నాం. ఎక్కువ మందిని తీసుకెళ్తే 200 మంది దగ్గర నుంచి 50 వరకు చేశారు అంటే అది ఎక్కడ కమర్షియల్ గురుగారు, అందరికీ అందుబాటులో ఉండాలి. నేను నిజంగానే కమర్షియల్ అయితే ఎంతమంది వస్తుంది అంతమంది రాండి తీసుకెళ్తానని చెప్తా. గొడవలు ఎందుకు పెట్టుకోవాలి, బుకింగ్స్ అయిపోయి గొడవలు ఎందుకు పెట్టుకోవాలి? అవునా, రికమెండేషన్లు ఎన్నో, మరి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్. ఇక్కడ వచ్చినా కూడా మనం కాదు, మనం తీసుకెళ్తున్న 50 మందికి సంతృప్తికరంగా పూజ చేయించుకొని తీసుకొని రావాలి. వాళ్ళకి అనుకున్న పనులు పూర్తయితే మనం అంతకు మించి మన జన్మకి సార్థకత రెండోది ఉండదు నాన్న. అడుగుతున్నందుకు మీరు, చెప్తున్నందుకు నేను, ఈ వీడియో చూస్తున్నందుకు వాళ్ళకి తప్పనిసరిగా ఒక సార్థకత రావాలి అంటే ఒక లిమిటెడ్ మెంబర్స్ని తీసుకెళ్తున్నాం. మన ఆగస్టు 22వ తారీఖు నుంచి ఇక్కడ మధ్యాహ్నం నుంచి బయలుదేరుతాం. మనం 23వ తారీఖు పొద్దున అక్కడ చేరుతాము. పూజ ఉంటుంది. కాగానే మరలా అక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటాం. నిజంగా చెప్తున్నా, అక్కడ ఎన్ని వందల సార్లు దర్శనం చేసుకున్నా అనుభూతిని మరలా పొందుతూనే ఉంటాం. ఇప్పుడు ఒక మనిషిని, మన ఇంట్లో ఉండే మనిషిని 10 సార్లు చూడటం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ నిజంగా ఒక మాట చెప్పాలి అంటే, ఒక ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఒక 10 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత ఇద్దరు కలిస్తే ఎలాంటి అనుభవం వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుందో, ప్రతిసారి ఈశ్వరుడు చూసిన ఇన్ని వందల సార్లకు కూడా నాకు అదే కొత్త అనుభవం కలుగుతూనే ఉంటుంది. మీకు ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా లోపలికి వెళ్తే ఒక తన్మయత్వంలోకి చెందిపోతాం. కళ్ళల్లో నీళ్లు గారిపోతూ ఉంటే ఒక ఆనందం, చెప్పలేనటువంటి ఒక ఆనందం పొందుతూ ఉంటాను. ఏంటి అంటే ఆ వాతావరణంలో ఉండేటువంటి ఒక మహత్యం, అక్కడ ఉండేటువంటి మహత్యం. సో కాబట్టి అలాంటి చెప్పలేము కూడా, నిజంగా చెప్పలేను. కాశీ కంటే గొప్ప క్షేత్రం ఏదైనా ఉంది అంటే దానికి దీన్ని ఎవరన్నా నాతో నిజంగానే ఒకరు ఫస్ట్ వీడియోస్లో కాశీ కంటే గొప్ప క్షేత్రం అని, కాశీని తక్కువ చేయకండి అని కామెంట్ చేశారు గురుగారు. సందర్భం వచ్చింది కాబట్టి నిజంగా కాశీ కంటే గొప్ప క్షేత్రం గోకర్ణ తప్పనిసరిగా. అక్కడ ఏ విధంగా తామ్రగౌరి అని ఒక అమ్మవారు ఉంటుంది. తామ్రగౌరి ఇక్కడ ఒకటి చెప్తాను, మహాబలేశ్వరుని ప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడ రావణాసురుడు వదిలేసిన తర్వాత నువ్వు చేసినటువంటి అక్కడ అమ్మవారిని తెచ్చుకున్నాడు కదా. మొట్టమొదటిగా తపస్సు చేసి ఆత్మలింగం కోసం వెళ్ళినటువంటి రావణాసురుడు తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమైన తర్వాత వెంటనే ఆత్మలింగం కోరుకోలా. మొట్టమొదటిగా పార్వతి అమ్మవారు కనపడంగానే ప్రపంచం ఇంత సుందరం ఇంకెక్కడ ఉండదు, ఇంత అందమైనటువంటి అమ్మాయి ఈవిడ ఈయన దగ్గర ఉంటే నా దగ్గర ఉండాలని చెప్పి తెచ్చుకుంటాడు అమ్మవారిని. రావణాసురుడు తెచ్చుకుంటాడు, వెంట తెచ్చుకుంటూ ఉంటే ఆ సమయంలో ఆవిడ ఏం చెబుతుంది అంటే, నువ్వు ముందుకు వెళ్తూనే ఉండు, పొరపాటున వెనక్కి తిరిగామని అక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్తుంది అమ్మవారు. ఈయన ముందుకు నడుస్తూనే ఉంటే నారద మహాముని అమ్మవారి దగ్గరకు వచ్చి అడుగుతాడు, ఇదేమిటమ్మా నువ్వు ఆయనతో వెళ్ళటం ఏంటి, రావణాసుడితో వెళ్ళటం ఏంటి, సాక్షాత్ పరమేశ్వరుడు భార్యవి, పార్వతీ అమ్మవారివి, శైలజపుత్రివి, నువ్వు వెళ్ళటం ఏంటి అంటే, ఆయన వెనక్కి తిరిగి చూస్తే నేను ఇదైపోతాను అంటే, వాడిని వెనక్కి తిరిగి చేసేలా నేను చేస్తా, కానీ నువ్వు నీ పూర్వరూపం, ఈ రూపం ఏదైతే ఉందో ఈ రూపంలో వాడు కనపడకూడదు అని చెప్తాడు. చెప్పినప్పుడు సరే అని చెప్తుంది అమ్మవారు. అప్పుడు నారదుల వారు ఈ రావణాసుడి దగ్గరికి వచ్చి, ఏమయ్యా రావణ, అంత తపస్సు చేసావు, ఏంది ఈ వికారం రూపాన్ని తెచ్చుకున్నావు అంటాడు. వికార రూపం ఏంటి, నా కళ్ళతో చూడు, అందమైన రూపం ఉంటుంది, ఎంత అందంగా ఉంది, ఇంత ప్రకృతి అందం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి రావణాసుడు చూస్తూ ఉంటాడు. అంటే పిచ్చోడా, శివుడు నిన్ను మోసం చేశాడురా, ఒక్కసారి చూడరా అంటే టక్కన వెనక్కి తిరిగి చూడగానే భద్రకాళి రూపంలో కనబడుతుంది అమ్మవారు. అక్కడ మనకి భద్రకాళి అమ్మవారి దేవాలయం ఉంటుంది, అక్కడ అదే భద్రకాళి రూపంలో కనబడుతుంది. అనగానే అమ్మో, అప్పుడు ఆయన కళ్ళు తెచ్చుకొని రావణాసుడు, నాది పొరపాటు అవుతుందమ్మా, తప్పైపోయిందమ్మా అంటే, అప్పుడు అక్కడ ఉండేటువంటి గౌరీ అమ్మవారు ఈయన్ని అడుగుతాడు నారద మహామునిని, మరి ఏం చేయాలి అంటే, ఇంతకన్నా అంటే నీకు ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి స్థానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తపస్సు చేయమని చెప్తాడు.
రావణాసురుడికి. అంటే పార్వతి అమ్మవారిని తెచ్చుకున్నాడు కదా, అది మహాపాపం కదా. ఈయన పూజ చేసేది శివుడికి. ఆ శివుడు అంటే తండ్రి తర్వాత తండ్రి భార్య అవుతుంది, తల్లి అవుతుంది. అలాంటిది వ్యామోహంలో ఆమెను తెచ్చుకున్నాడు కాబట్టి ఆ దోషం పోవడం కోసం ఎక్కడైనా పవిత్రమైనటువంటి స్థలంలో జపం చేయాలి అంటే అక్కడ ఈ తామ్రగౌరి అమ్మవారు తూకం వేస్తుంది అమ్మవారిని. ఏమని అంటే పవిత్రమైన స్థలం ఏది అంటే అత్యంత పవిత్రమైన స్థలం కాశీ అని చెప్తారు. కాశీ కంటే ఇంకా పవిత్రమైన స్థలం ఏదన్నా ఉందా అంటే అప్పుడు ఈ తామ్రగౌరి అమ్మవారు గోకర్ణాన్ని కాశీని త్రాసులో పట్టుకొని చూస్తూ ఉంటుంది. చూస్తుంటే గోకర్ణం ఒక ఇంత కిందకు ఉంటుంది, అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కోటి తీర్థం అని ఒక తీర్థం ఉంది. దాంతోపాటుగా 360 దేవాలయాలు ఉన్నాయి, 365 క్షేత్రాలు ఉన్నాయి, 365 తీర్థాలు ఉన్నాయి. అలానే ఎన్నో నదుల సంగమం సముద్రం అవుతుంది. కాశీలో విశ్వనాథుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, గంగా ఉంది. గంగకి సమానమైంది ఇంకెక్కడైనా ఉందా అంటే కోటి తీర్థ అని చెప్తారు. కోటి తీర్థ గంగా సమానం. మరి అంతకంటే ఇంకా శక్తివంతమైన ఏముంది ఇక్కడ అంటే సాక్షాత్తు సముద్రం ఉంది. కాబట్టి ఇంతకు మించిన పవిత్రమైన స్థలం లేదు అని చెప్పి తామ్రగౌరి అమ్మవారు రావణాసురుడికి చెప్తే అక్కడ రావణాసురుడు జపం చేశాడు. అంత గొప్ప స్థలం అది. మరి అంతకు మించి మరి అక్కడే అమ్మవారే చెప్తోందిగా, నేను మీరు చెప్పడం కాదుగా, సశాస్త్రంగా అక్కడ విగ్రహం కనపడుతూనే ఉంది మనకి. ఆ పాపం తొలగించాలంటేనే అక్కడ తపస్సు చేయమంటే ఇంకా అంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి. చూస్తుంటే నాకు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ స్థలం గురించి చదువుతుంటే. అంత గొప్ప స్థలం నాన్న, అంత పవిత్రమైన క్షేత్రంలో అక్కడ ఒకటే చెప్తారు, ఏకమేవ కోటి సమానం. మీరు ఏ తప్పు చేసినా ఒప్పు చేసినా ఒకటి చేస్తే 100 కోటి సార్లు చేసిన ఫలితం కలుగుతుందంటారు. కాశీలో ఒకసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం కలుగుతుందంటారు. గోకర్ణంలో ఒకసారి చేస్తే 1 కోటి సార్లు చేసిన ఫలితం కలుగుతుందంటారు. అలాంటి ఆత్మలింగం, పరమేశ్వరుడు ఆత్మలింగం కూడా రావణాసురుడు తెచ్చుకుంది వినాయకుడు ఎక్కడే పెట్టాడు. ఆత్మలింగం, సముద్రం, కోటి తీర్థం, తామ్రగౌరి, ఇంతమంది శక్తి సమూహం ఉన్నటువంటి ఆ స్థలంలో ఎవరైతే 23వ తారీఖు శ్రావణ బహుళ అమావాస్య మఖా నక్షత్రం కలిసి వచ్చింది, శనివారం కలిసి వచ్చింది, శని అమావాస్య అయింది, శ్రావణ శనివారం అయింది, శ్రావణ అమావాస్య అయింది, ఇన్ని పవిత్రమైనటువంటి కాంబినేషన్స్తో కూడుకున్నటువంటి రోజున ఎవరైతే మోక్షనారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమాన్ని చేసి వాళ్ళ పెద్దల ఆత్మకి ఘోష నివారణ కలుగజేస్తారో వాళ్ళ వంశం వృద్ధి జరుగుతుంది. వాళ్ళ తాతల ముత్తాతల కాలంలో ఉన్నటువంటి వైభవం మరలా తిరిగి వీళ్ళ చింతన చేరి పునర్వైభవం వీళ్ళు సొంతం చేసుకొని మరలా పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి, సంతానాభివృద్ధి కలిగి, సకలైశ్వర్యాభివృద్ధి కలిగి వర్ధిల్లుతారని చెప్పడంలో ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు తామ్రగౌరి అమ్మవారు చెప్పింది. అలాగే పరమేశ్వరుడు కూడా చెబుతున్నాడని చెప్పి శివపురాణంలో రాసింది. అంతకుమించి ఇంకా కావాల్సిందే ఉంది నాన్న. రాండి, వెళ్ళేటప్పుడు చక్కటి టిఫిన్ మంది. పుణ్యక్షేత్రం నిజంగా అక్కడ పరిహారం అంటే గోకర్ణ గురించి మీరు చెప్పే వరకు నిజంగా మన తెలుగు వాళ్ళకి చాలా తక్కువగానే తెలుసుకురు కదా. నిజంగా గోకర్ణ గురించి చెప్పడము పితృకార్యాలకి దోషం పోగొట్టుకోవడానికి, మోక్షనారాయణ బలి చేయించుకోవడానికి అవకాశం ఉందని తెలియదు. ఈ టెంపుల్ ఈ ప్రతిష్టత అంటే విశిష్టత ఎవరికి పెద్దగా తెలియదు, జస్ట్ వెళ్తారు. కర్ణాటకలో కార్వార్ అని ఉంటుంది నాన్న, గోవా నుంచి గోకర్ణ వెళ్ళేటువంటి రోడ్డు, గోకర్ణకి 70 కిలోమీటర్లు. అక్కడ వాళ్ళకు కూడా తెలియదు. పోయినసారి మన దగ్గర వాళ్ళు కూడా బుక్ చేసుకున్నారు కదా, కర్ణాటకలో ఎంతో మంది అక్కడ వాళ్ళకు కూడా తెలియదు. కార్వార్ అంటే 70 కిలోమీటర్స్ నాన్న. గంగావతి అని ఒక నది ఉంటుంది, నది దాటిన తర్వాత కార్వార్ వస్తుంది. ఆ కార్వార్లో ఉండేటువంటి వాళ్ళు లాస్ట్ టైం మన దగ్గరకు వచ్చి మనతో పూజ చేయించుకుంది. అక్కడ మాకు తెలియదు గురువు గారు, మేము ఎక్కడే 70 కిలోమీటర్ల దూరంలో ఉంటామని చెప్పి చెప్తున్నారు. అవునా? అంత పవిత్రమైనటువంటి స్థానంలో ఆ రోజున పూజ చేయించుకున్నటువంటి వాళ్ళకి నిజంగా చెప్తున్నా, సంపూర్ణమైనటువంటి మీ పెద్దల ఆత్మఘోషకి విముక్తి కలుగుతుంది, మీ వంశాభివృద్ధి కలుగుతుంది. అనుకున్న సమస్త సంకల్పాలు, పరమేశ్వరుడు అనుగ్రహం, మీకు కర్మ కొద్దిగానే ఉంది అనుకుంటే తక్షణమే నెరవేరుతుంది. కొంతమందికి నెలల్లో నెరవేరుతుంది, కొంతమందికి మహా అయితే సంవత్సరం పడుతుంది. సంవత్సరం తర్వాత తప్పనిసరిగా దాని ఫలితం తీసుకోవడం అనేటువంటిది సంపూర్ణ. నాన్న, మనతో పాటు వచ్చినటువంటి వ్యక్తి ఒక ఆయన వచ్చారు నాకు ఉప్పల్ నుంచి. ఆయన ఒకటే మాట చెప్పారు, గురువు గారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అన్ని అప్పులు మొత్తం తీర్చేశానని చెప్తున్నాడు. అప్పులు మొత్తం తీర్చేశాను, ఇల్లు కొనుక్కున్నాను. మీరు చెప్పారు నా జాతకంలో బహుగృహ యోగం ఉందని, నా పక్కనే 1,20,00,000 పెట్టి స్థలం వచ్చింది, అది తీసుకుంటున్నా, దాంట్లో కూడా ఇల్లు కట్టుకోవడం అనుకుంటున్నాను, మీ ఆశీర్వచనం కోసం వచ్చారు గురుగారు అని చెప్పారు అన్నాడు. అంతకుమించి కావాల్సింది ఎంతమంది. మొన్న 2 ఆడవాళ్ళు వచ్చారు మన అనకాపల్లి సమేదు, ఇందాకే కాల్ చేశారు. ఇప్పుడు మీతో అపాయింట్మెంట్ తీసుకున్నారు ఆల్రెడీ, రేపు ఇప్పుడు మాట్లాడాలి మీరు. అయితే ఆవిడ ఏదో ఒక విషయంలో నిర్ణయం తీసుకోవడానికే ఎప్పటి నుంచో సతమతం అవుతుందంట, బిజినెస్ ఏదో సంథింగ్. ఆవిడ 1 వీక్ బ్యాక్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నానండి, అది తీసుకున్న వెంటనే ఆ నిర్ణయం అది ఖచ్చితంగా అది 100% వర్కౌట్ అయ్యే నిర్ణయం అని మా ఫ్యామిలీ అందరూ అన్నారు. అది తీసుకున్నాక నాకు చాలా కాన్ఫిడెంట్ పెరిగింది, నేను ఒక కొత్త స్టెప్
వేయబోతున్నాను లైఫ్లో, రేపు 19వ తారీఖున ఎప్పుడో మంచి రోజు ఏదో ఫిక్స్ చేసుకున్నారంటే, ఏదో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అని చెప్పారు మామూలుగా ఆవిడ. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతే కదా అంటే ఏదో కలిసి రావడం పక్కన పెడితే నిర్ణయం తీసుకోవడం కూడా మనకి లైఫ్ కి చాలా ఇంపార్టెంట్ కదా. ఒక నిర్ణయం ఒక జీవితం నాన్న మార్చేస్తుంది. మరి అవును. సో కాబట్టి ఇంకోటి కూడా నో ఎక్స్పీరియన్స్ అసలు నాన్న ఒక్క మాట చెప్తా, సింపుల్గా ఒక్క ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను మీకు. నాకు అక్కడ తెలిసిన విషయం కూడా, భూ కైలాస్ సినిమా ఎన్టీ రామారావు గారిది ఆఫ్టర్ బిఫోర్ మీరు ఒక్కసారి కంపారిజన్ చేయండి. ఆయన లైఫ్ గ్రాఫ్ ఎట్లా పెరిగిందంటే అలా పెరిగింది. దేనికి అంటే భూ కైలాస్ సినిమానే గోకర్ణ మహాక్షేత్రం యొక్క స్టోరీ మొత్తం కూడా, కథ మొత్తం కూడా. ఆయన గురుగారు అదే చెప్తారు, మీ ఎన్టీ వారు మా దగ్గరికి వచ్చి పూజ చేయించుకొని ఇక్కడ స్టోరీ తెలుసుకొని సినిమా తీశారు. సినిమా తీసిన తర్వాత వారి గ్రాఫ్ చూడండి, సినిమాకు ముందు గ్రాఫ్ చూడండి, ఎంత బాగా పెరిగారు. ఆయన ముఖ్యమంత్రి అయింది కూడా భూ కైలాస్ తర్వాతనే. అంటే ఒక్క బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఓ మాట చెప్పాలంటే, ఆ స్థాయి మనిషికి అలా జరిగింది, మన స్థాయికి తగినట్టుగా మనకి మంచి జరుగుతుంది, తగ్గట్టుగా వాళ్ళకి అనుమానమే లేదు. రాండి, మరలా చెప్తున్నాను, ఇంకొక మాట అనుకోకండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైనా, మీ ఇంట్లో అశ్విని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో లేదా ఆశ్లేష నక్షత్రంలో జననం జరిగిందా, మీ ఇంట్లో తప్పనిసరిగా పితృదోషమో స్త్రీ శాపమో మిమ్మల్ని వెంబడిస్తున్నట్టే లెక్క. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా, ఈ వీడియో ఎవరి ద్వారా, ఇంకొక అదృష్టం కూడా చెప్తాను, కొంతమందికి వీడియో డైరెక్ట్ దొరకకపోయినా కొంతమంది షేర్ చేస్తుంటారు నాన్న. ఈ షేర్ చేసినప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గురుగారు మీరు చెప్పింది నిజం, ఈ వీడియో చూస్తున్నామంటే మాకు అదృష్టం ఉంది, మా దోషం నివారణ చేయాలని చెప్పి పరమేశ్వరుని ద్వారా సంకల్పం చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో మాకు కంటపడింది, మేము వస్తున్నామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పటికప్పుడు బుక్ చేసుకుని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది సత్యం పునఃసత్యం, దీంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. కాబట్టి రాండి, పూజ చేయించుకుందాం. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను, నాకు ఏ రకమైనటువంటి అసిస్టెంట్లు కానీ, మేనేజర్లు కానీ, వేరే ఛానల్స్ ద్వారా వచ్చేటువంటి బుకింగ్స్ కానీ నాకు ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు. నన్ను రావాలి అన్నా, నా వద్ద నుంచి ఏదైనా తాయెత్తు కానివ్వండి, ఒక వెండి లాకెట్ కానివ్వండి, వెండి ప్రసాదాలు కానివ్వండి, ఏవైనా తీసుకోవాలి అనుకుంటే ఒకే ఒక ఛానల్, అదే విన్ భక్తి లేదా విన్ స్పిరిచువల్, విన్ తెలుగు భక్తి, ఈ 3 ఛానల్స్ ద్వారా మాత్రమే వచ్చేటువంటివి మాత్రమే నాకు సంబంధించినటువంటి ఉంటాయి. దీంట్లో 8143666818 ఈ నెంబర్తో మాత్రమే సంప్రదించినటువంటి సంప్రదింపులు మాత్రమే నా వద్ద వరకు వస్తాయి. దయచేసి గమనించండి, దయచేసి వేరేలా మోసపోకండి, అన్యథా భావించకండి. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః.